ఎవరు క్రెడిబిలిటీ కలిగినటువంటి నాయకుడు, ఎవరు క్రెడిబిలిటీ చోరీ చేసే నాయకుడు అన్న దానిపైన ప్రజలు అనుకుంటున్నటువంటిది, వైసీపీ కూడా విమర్శిస్తున్నటువంటిది. ఏపీకి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సమయంలో గ్రీన్ ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహిస్తూ గ్రీన్ అమోనియంని పాలసీని తీసుకొచ్చారు. ఆయన గ్రీన్ అమోనియంని కాకినాడలో పెట్టించాలని ఒప్పందం చేసుకుంటే దాన్నే ఈరోజు గ్రీన్ అమోనియాన్ని తన ఖాతాలో వేసుకుంటూ క్రెడిబిలిటీ చోరీ చేసింది చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అలానే రెన్యూ ఎనర్జీని తీసుకొచ్చేది జగన్ గారు, దాని క్రెడిబిలిటీ చోరీ చేసేది చంద్రబాబు గారు. ఎన్టీపీసీని ఏపీకి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే దాని విషయంలో కూడా గొప్పగా చూపించి క్రెడిబిలిటీ చోరీ చేసేది చంద్రబాబు నాయుడు గారు. ఇంకా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్ని అనుమతులు కూడా కష్టసాధ్యం అన్నీ కూడా సుసాధ్యం చేస్తూ అన్ని అనుమతులు తీసుకొస్తూ 70% పనులు పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఇప్పుడు గొప్పగా చేసి రిబ్బన్ కటింగ్ చేసి ఓపెన్ చేసి మేమే చేశాము అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు క్రెడిబిలిటీ చోరీ చేసింది అని అంటున్నటువంటిది. అలానే భూములు రీసర్వే అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు, గొప్పగా చేద్దామని భావించారు. కానీ మీ భూములు జగన్మోహన్ రెడ్డిగా ఎత్తుకుపోతున్నాడు, మీ భూములు మీకుండవని చెప్పి బూచీగా చూపించారు. మరలా తిరిగి భూ సర్వే నేనే తీసుకొచ్చా అంటూ భూ సర్వేను గొప్పగా చూపిస్తున్నటువంటిది. ఆ క్రెడిబిలిటీ చోరీ చేసేది చంద్రబాబు నాయుడు గారు కాదా అని అనుకుంటున్నారు. అలానే అదానీ, గూగుల్, ఎయిర్టెల్ కలిసి అదానీ డేటా సెంటర్ని జగన్ గారు తీసుకొచ్చారు. అదానీకి భూములు దోచిపెడుతున్నారంటూ అప్పుడు విష ప్రచారం చేశారు. ఇప్పుడు దాన్నే గూగుల్ డేటా సెంటర్గా గొప్పగా చూపించుకుని క్రెడిబిలిటీ చోరీ చేసేది చంద్రబాబు నాయుడు గారు కాదా అని అంటున్నారు. ప్రజలు కూడా భావిస్తున్నారు, వైసీపీ వాళ్ళు అంటున్నారు. అయితే మీరైతే ఏమంటారు? కామెంట్ చేయండి.